నమస్తే గాయ్స్, ఈ రోజు షార్ట్ ఏంటంటే నా డైలీ లైఫ్ ఎలా ఉంటుందో హైదరాబాద్లో చూపెట్టబోతున్నాను కదా. ప్రజెంట్ అయితే ఇది అన్నట్టు మా రూము. ఇక్కడ నుంచి అయితే రెడీ అయ్యి మా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ అలా 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 చదివేసి తర్వాత బ్యాక్ వచ్చేసాం. మా ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓవరాల్లీ లైబ్రరీకి అయితే వెళ్ళాము ఆఫ్టర్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక మేము అలా అలా బయటకైతే వచ్చేసాము. సో ఫైనల్లీ ఈ షార్ట్లో నేను ఏం చూపెట్టబోతున్నానంటే హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో చూపెట్టబోతున్నాను. మేము అసలు మా ఫ్రెండ్ నేను బట్టలు ఉతకడానికి అలా మెట్లు దిగుతూ వెళ్ళాము. ఆడైతే ఫస్ట్ నేనే ఉతుకుతా అన్నాడు. సరే రయ్యా అని ఆయన ఉతుకొని ఇచ్చేసాను. ఆ తర్వాత ఇక నెక్స్ట్ అయితే నేను వెళ్ళాను. అనుకోవచ్చు హాస్టల్ లైఫ్ అలా బాగుంటుందా అంటే తప్పదు భయ్యా, బాగున్నా బాగాలేకపోయినా కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి చేసుకోవాలి అన్నట్టు. మర్చిపోయా, ఎంతమంది లెనిన్ ఫిలిం చూసారు, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ నవ్వి వీడైతే వాచ్ చేస్తున్నాడు ఆల్రెడీ. వీడు అయిపోయిన తర్వాత నేనేం చెప్పచ్చు. నా టర్న్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో భయ్యా, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అసలు మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉంటే మీరేం చేస్తున్నారు? ప్రజెంట్ ఏ స్కూల్ చదువుతున్నారా, కాలేజ్ చదువుతున్నారా, ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నారా, జాబ్ చేస్తున్నారా? ఏదో ఒకటి కామెంట్ చేయండి. అంటే బయట ఆరేసేసాము. ఇక బయటకు అలా వెళ్ళి సరదాగా కట్లెట్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత అది సరిపోలేదని ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఫాలుడా. ఇక ఆ తర్వాత ఇక నార్మల్గా వెళ్ళిన తర్వాత డిన్నర్ అయితే చేసేసాను. అక్కడ ఏం పెట్టారు ఏంది అంటే ఇదే భయం, గుడ్ రైస్ అయితే పెట్టారు. నార్మల్గా అవుతుంది మరి అంతలా, మీకు తెలిసిందే కదా అదన్నట్టు.